చూస్తే ఇళ్ల స్థలాల కోసం ఈ యొక్క ఎసెంట్ భూములన్నింటినీ కూడా 10 లక్షలకి 5 లక్షలు సేకరించి అదే ప్రభుత్వానికి 45 లక్షలకి 50 లక్షలు కూడా అమ్మడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం ఆ భూములన్నిటి కూడా చాలా భూములు రెడ్ మార్కులో పెట్టి వాళ్ళు వేధించి తక్కువ రేట్లకు అమ్మాలని అప్పట్లో డిమాండ్ చేశారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా కొన్ని భూములు అదే రెడ్ మార్కులో ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఎసెంట్ భూములన్నింటిలో కూడా పేదలకు మంచి జరగాలి, పేదల జీవితాల్లో వెలుగులు నింపే ఈ యొక్క ఎసెంట్ భూములన్నింటిలో కూడా ఆనాటి వైసీపీ పెద్దలందరూ కూడా లాగేసుకున్నటువంటి వైనం ఉంది. దీని మీద ఒకసారి విచారణ చేయాల్సినటువంటి లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే ఈ భూములు రీసర్వేల్లో అక్రమాలు ఎక్కువ చేశారు అధ్యక్ష. ఎల్పీ నంబర్లు అనేది కొంచెం చాలా మార్పులు ఉన్నాయి, ఎక్కడ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అధ్యక్ష. 50% భూములన్నీ కూడా ఎల్పీ నెంబర్లో తేడాలు ఉండడం వల్ల అవన్నీ కూడా రైతులకి చాలా ఇబ్బందిగా మారింది. ఎక్కడైనా కొంచెం ఏదో కష్టం వచ్చి అమ్ముకోవాలి అని అంటే కూడా ఈ జరాయితీ భూములు కూడా అమ్ముకోలేకుండా అయిపోయినాయి. ఈ కొలతలన్నీ కూడా మార్చేయడం వల్ల భూములు ఎవరికి కూడా కరెక్ట్గా లేవు అధ్యక్ష. దాన్ని ఆ రీసర్వేని రద్దు చేసి పూర్తి స్థాయిలో మనం మళ్ళీ రైతులకు అప్పగించే యోచన ఏదైనా ప్రభుత్వం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఆనాటి ముఖ్యమంత్రి ఈ యొక్క పబ్లిసిటీ పిచ్చతో ఫోటోలు అన్నింటినీ కూడా పాస్బుక్ల మీద రాళ్ళ మీద వేశారు. ఇప్పటికీ కూడా ఆ రాళ్ళు అనేది అక్కడే ఇప్పుడే ఉన్నాయి, అవి తీయించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ. లేకపోతే ఆ యొక్క వేసిన రాళ్ళన్నీ కూడా ఎక్కడ కూడా సక్రమంగా లేవు, కొలతలు మార్చేసేసి వేసిన రాళ్ళు అధ్యక్ష. దీని మీద కూడా ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కోరుతున్నాను. ఈ అసైన్ భూముల్ని చెరువుల్ని కలుపుకొని ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిపేసుకున్నారు అధ్యక్ష. ముఖ్యంగా మా రాజానగరం నియోజకవర్గంలో అయితే పూర్తిస్థాయి చెరువులు ఎసెంట్ భూములు రెండు కలిపేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు ఆనాటి ఈ యొక్క వైసీపీ నాయకులందరూనే. 100 ఎకరాలని కాజేశారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ యొక్క పేద ప్రజలకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని పూర్తి స్థాయిలో ఈ ఎసెంట్ భూముల మీద మా నియోజకవర్గంలో ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో రెడ్ మార్క్ పెట్టి పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరకు వస్తేనే మేము షెడ్యూల్ చేస్తాం అంటున్నారు. దానికి సరైనటువంటి సూచనలు మన అధికారులకు ఇచ్చి వాటిని ఎలా న్యాయం చేయాలో పేదలకు అనే దాన్ని మంచి యోచన చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అధ్యక్ష. సభ్యులు బత్తు రామకృష్ణ గారు అడిగినటువంటి అధ్యక్ష, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా